వేకువజామునే లేచి కనీసం ఒక 30 నిమిషాలైనా దేవునితో గడపాలి అని ఆలోచన లేకుండా లోకంతో పాటు పరిగెడుతున్నటువంటి క్రైస్తవునిగా నీకొక మాట. మన విశ్వాసానికి కారణమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదవలేనంత తీరిక లేకుండా ప్రతిరోజు మనం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, ఒంటరితనము, లేమి వీటన్నిటిని ఎదుర్కొని మన శత్రువు అపవాదిని ఎదుర్కొని నిలబడేటువంటి శక్తి కలిగినటువంటి కృప పొందుకునే విధానము ప్రార్థన. అయితే ఆ ప్రార్థనను చేయలేకుండా ప్రతిరోజు మనం దేవునితో ఆ విశ్వాసము, కృప పొందుకునే సమయాలను కోల్పోతూ లోకంతో పరిగెడుతూ ఉన్నాం. అందుకే క్రైస్తవ విశ్వాస జీవితం ఎంత పేలవంగా ఉంది. దేవుని యొక్క సన్నిధిలో స్థిరముగా, బలముగా నిలబడలేకుండా మన సాక్ష్య జీవితాలు ఉండిపోతున్నాయి. ఒకసారి ఆలోచించు. మరణం వరకు నమ్మకంగా ఒక క్రైస్తవుడు ఎట్లా జీవించగలడు? తుదమట్టుకు మన విశ్వాసం ఎట్లా కాపాడుకోగలడు? మన పరుగును ఎట్లా తుదముట్టించగలము? ఒకసారి ఈ విషయాన్ని ఆలోచించు. ప్రతిరోజు దేవుడు 24 గంటల సమయం ఇచ్చాడు. దాంట్లో కనీసం ఒక 30 నిమిషాలు, కనీసం తక్కువలో తక్కువ ఒక 30 నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకొని విశ్వాసంలో బలపడుతూ ప్రార్థన చేసి దేవుని కృప పొందుకొనుచు లోకంలో దేవుని కొరకు మనము ఒక సాక్ష్య జీవితాన్ని కలిగి ఆయన కొరకు బలమైన సాధనాలుగా నిలబడడానికి ఇవి హేతువులు కాదా? ఈ దినాల్లో కుటుంబాల్లో ప్రార్థన జీవితాలు లేవు, వ్యక్తిగత ప్రార్థన జీవితం లేదు, సంఘములో ప్రార్థన జీవితం లేకుండా మన క్రైస్తవ విశ్వాస జీవితం చాలా పేలవంగా ఉండిపోతూ ఉన్నది. సంగమా, ఈ విషయంలో ఆలోచించు. లోకములో మనుషులు ఎట్లా తీరిక లేకుండా పరిగెడుతూ ఉన్నారో మనం కూడా వారిలాగే పరిగెడుతున్నాం. లేదు, దేవుడిచ్చినటువంటి విలువైన సమయము చాలా విలువైనది. ఆ సమయాలను మనం కాపాడుకుంటూ ఆ సమయాల్లో దేవుని చిత్తమెరిగి మనం బ్రతకాలంటే, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలంటే ప్రతిరోజు దేవునితో గడిపే సమయం నీకు ఉండాలి కదా. ఎందుకు ఆ సమయాన్ని నువ్వు కలిగి లేవు? ఆ సమయాన్ని ఏది దొంగిలిస్తూ ఉన్నది? ఒకసారి ఆలోచించు. ఆ సమయాలను కాపాడుకోవడానికి మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకొని కనీసం ఒక అరగంట సమయమైన దేవుని కొరకు కేటాయించడానికి నీ జీవితంలో ఒక నిర్ణయం చేస్తావా? ఆలోచించు.